భగవద్గీత 13th చాప్టర్ క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగంలో 5th శ్లోక. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధేః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చిత్యేః. ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా క్షేత్రము క్షేత్రజ్ఞులు ఆ తత్వాల గురించి నీకు నేను సంక్షిప్తంగా చెప్తాను. అంటే ఒకటి చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఏవైతే మనలో అనుమానాలు వస్తాయి, అసలు క్షేత్రం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, దాని భావన ఏంటి, దాని వికారాలు ఏంటి, అసలు ఎందుకు ఈ వికారాలు వస్తాయి, అలాగే క్షేత్రం ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఆ క్షేత్రజ్ఞుడు అందరూ ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకున్న వాడికి ఎలా ఉంటుంది, తెలియని వాడికి ఎలా ఉంటుంది, ఇవన్నీ వివరాలు కూడా నీకు నేను సంక్షిప్తంగా చెప్తాను అని చెప్పాడు. అందుకే ఇక్కడ మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ఋషిభిర్ బహుధా. ఋషిభిర్ బహుధా అంటే ఈ క్షేత్రం గురించి, ఆ క్షేత్రంలో ఒక తత్వాల గురించి, ఆ స్వభావాలు కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఆ మహర్షులు చాలా రకాలుగా చెప్పే ఉన్నారు, ఎన్నో రకాలుగా. ఎందుకంటే అందరికీ అర్థం కాదని దాన్ని సులభతరం చేస్తూ, పైగా కొన్ని కొన్ని క్రతువుల ద్వారా నీకు ఆచరిస్తుంటే అది పట్టుకోవటానికి అది సులభం అవుతుందని కూడా కొన్ని మనకి ఆచారాల రూపంలో కూడా నిత్యము నైమిత్తికము అన్నట్టుగా కొన్ని కొన్ని అలవర్చుకునేలాగా చేశారు. అందుకే పూర్వము మహర్షులు చాలా రకాలుగా దాన్ని చెప్పే ఉన్నారు. ఎలా చెప్పారు? గీతం అంటే పాడబడినవి, పాడుకోవటానికి వీలుగా వివరించారు. ఎన్నో రకాలుగా దాన్ని వివరించి చెప్పారంటే ఇది కొత్తగా ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదు, ఇప్పుడు నేను చెప్తున్నది కాదు, దీన్ని ముందు నుంచే ఉన్నది. కానీ మనం ఏవైతే లౌకికమైన వ్యవహారాల్లో పడిపోయి ఈ శరీరానికి భోగానికి ఇట్లాంటి వాటికి మనం మక్కువ చూపించిన కారణంగా జ్ఞానం అన్నది శూన్యమైపోతుంది, విస్మరిస్తున్నాము. ఏది తెలుసుకోవాలో తెలుసుకునే ప్రయత్నము చేయట్లేదు. చెప్పేవాళ్ళు ఉన్నా సరే వినటానికి కూడా మన మనస్సు అటువైపుగా వెళ్ళట్లేదు. ఎందుకంటే వికారాలమయంగా ఉన్నాం. ఈ భోగప్రాయంగా ఇలాంటివి పనికిరానివన్నీ చేయటానికి మనసు ఇష్టం చూపిస్తుంది, కానీ పనికొచ్చే వాటి వైపుగా వెళ్ళటానికి నా మనసు దాని మీద వెళ్ళట్లేదు వికారాల కారణంగా. అందుకే చాలామంది ఋషులు చాలా రకాలుగా దాన్ని చెప్పారు. చందోభిర్ వివిధేః పృథక్. పైగా అవి చెప్పింది ఎలా చెప్పారు? చందోభిహి అంటే వేద మంత్రాలతో ఛందస్సు కూడుకుని. ఎలా అయితే మనకి లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు ఏవైతే అందరం నిత్యం చదివేసుకుంటూ ఉంటామో అందులో కూడా ఏం చెప్పాను? అనుష్ఠుప్ ఛంద అంటే ఒక్కొక్క దానికి ఒక ఛందస్సు ఉన్నది. అంటే ఇది ఇంత ఇలా పాడాలి, ఇంత అంటే ప్రతిదానికి ఒకటి పదాలు కానీ దాని విభాగాలు కానీ అన్నీ అంతలాగా లయబద్ధకంగా చేశారు. అందుకే ఇప్పుడు మనకు ఎలా అయితే హార్ట్ బీట్ చూస్తూ ఉంటారు, అది ఈసీజీ తీస్తారు, దాని మీటర్ చూస్తూ ఉంటారు. ఎట్లా అంటే అది వచ్చే గ్రాఫ్ బట్టి మనం హెల్తీగా ఉన్నాం లేకపోతే లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ఎలా అయితే తెలుస్తుందో, ఇక్కడ అన్నీ ఈ శరీరం నుంచి నువ్వు చేస్తున్నావు. ఈ శరీరంలో అంతా కూడా వ్యవస్థ బాగుండాలి అంటే కొన్ని కొన్ని నువ్వు ఉచ్చారణ ద్వారా దాన్ని నువ్వు చేసుకోవచ్చు. అందుకే మనకి కొన్ని ఈ గీతాల రూపంలో, ఆ ఛందస్సు రూపంలో, ఆ మంత్రాల రూపంలో కూడా అంత చక్కగా అవన్నీ అమర్చి పెట్టారు. ఈ ఋషులందరూ కూడా చాలా రకాలుగా చెప్పారు. అందులో కొన్ని ఏంటి? ఈ వేద మంత్రాలు. పైగా ఈ వేద మంత్రాలు ఎన్ని ఉన్నాయి? వివిధేహ పృథుకు అంటే ఎన్నో విధాలుగా చెప్పారు, ఒక్కటే చెప్పలేదు. ఇప్పుడు అక్షరమే పరబ్రహ్మ అయినప్పుడు అక్షరంతో కూడుకుని 3 పదాలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పదానికి ఒక అర్థం ఉన్నది. అలాగే వేద మంత్రం, ఇలాంటి చాలా మంత్రాలు చాలా ఋషులు వేరువేరుగా చెప్పారు. బ్రహ్మసూత్ర పదిశ్చైవ. ఇవే కాకుండా వేద మంత్రాలే కాకుండా మళ్ళీ బ్రహ్మసూత్రాలు కూడా చెప్పబడి ఉన్నాయి. ఆ పదములన్నీ కూడా అంటే దీని ద్వారా అదే చాలా రకాలుగా అవి ఎప్పుడూ చెప్పబడుతూనే ఉన్నాయి. చెవికెక్కించుకున్నవాడు ఉద్ధరింపబడుతున్నాడు. ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నప్పటికి కూడా అటువైపుగా మళ్ళని వాడికి ఏమవుతుందంటే అది అనుభవంలోకి తెచ్చుకుని వాడు మారే అవకాశం అందుకు రావట్లేదు. అలాగే ఈ బ్రహ్మసూత్రాల్లో కూడా పదేశ్చైవ అంటే బోల్డు పదాలతో బోల్డు శ్లోకాలతో కూడా అవి చెప్పబడి ఉన్నాయి. అన్ని శ్లోకాలు చదవటానికి నాకు అంత సమయం లేదు, నాకు అంత జ్ఞానం లేనప్పుడు ఒక్కదాన్ని పట్టుకున్నా నేను స్థిరంగా పట్టుకోవాలి.
హేతుమద్భిర్వినిశ్చిత్యేహ. అలాగే ప్రత్యేకంగా తర్కాలతో, అంటే ఇది ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటి, దీనికి మూలం ఏంటి అన్నట్టుగా కూడా దాన్ని తర్కించి కూడా దాన్ని విశ్లేషించి కూడా దాన్ని చక్కగా చెప్పారు. అందుకే ఇక్కడ వినిశ్చిత్యేహ అంటే నిశ్చయాత్మకంగా, అంటే దీనికి ఎక్కడి నుంచి వస్తుంది, దీని మూలం ఏంటి, అవన్నీ కూడా చక్కగా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పి పెట్టారు ఆ ఋషులందరూ కూడా పూర్వము. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధేః పృథక్ బ్రహ్మసూత్రపदैश्చైవ హేతుమద్భిర్వినిశ్చిత్యేహ. మహాత్ములైన ఆ ఋషులు క్షేత్రం గురించి, ఆ క్షేత్రజ్ఞుల ఆ తత్వాల గురించి ఎన్నో రకాలుగా వివరించి చెప్పారు. అలాగే ఆ సత్యాన్ని ఎన్నో రకాలుగా వేద మంత్రాలతో కూడా కూర్చి దాన్ని వేరువేరుగా చెప్పారు. అలాగే బ్రహ్మసూత్రాల పదాలతో చాలా చక్కగా శ్లోకాలతో నిశ్చయాత్మకంగా అవి తేటతెల్లంగా, అంటే వివరించి అంత స్పష్టతతో అవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అంటే ఈ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుల తత్వం గురించి అందరికీ అర్థం కాదు. అందుకని ఏం చేస్తారు, దాన్ని విడమర్చి దాన్ని ఇంకా స్పష్టంగా ప్రతి ఒక్కరికి సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలాగా స్పష్టతతో దాన్ని తర్కించి దానికి మూలమైనది ఏంటి అన్నది అలా మనస్సుకి హత్తుకుని ఉండేలాగా పాటల రూపంలో, ఇలా అయితే కొన్ని ఆధ్యాత్మిక గీతాలు అంటారు. ఎందుకంటే ఆ సారం అంతా అందులో ఉంటుంది. ఆ త్రిగుణాతీతానికి అన్నిటికీ అతీతంగా ఉన్న పరమాత్మని ఆ రూపంలో వాళ్ళు అందచేశారు దోషరహితంగా. అది ప్రమాణంగా, ప్రతిదానికి ప్రమాణం ఏంటంటే వేదం. ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రమాణం ఏంటి, ప్రతిదానికి ఇప్పుడు మనకి ఏదైనా ఒక క్రతువు చెప్పారంటే దేనికి ప్రమాణం ఏంటంటే వేదం. ఆ వేదాలే ప్రమాణం. అవి సాధారణమైన పుస్తకాలు కావు, లేకపోతే ఈ పుస్తకం ఈయన రాశారు, ఆ పుస్తకం ఆయన రాశారంటానికి కుదరదు. ఎందుకంటే అవి అపౌరుషాలు. ఇవి ఒకళ్ళు రచించినవి కాదు, పరమాత్మ గురించి చెప్పబడే అవి ఆ పరమాత్మే జ్ఞాన రూపంలో ఇచ్చాడు. అది ఒక పుస్తకం కాదు, సనాతనమైన ఆ పరమాత్మ గురించి చెప్పబడిన జ్ఞానము, ఆ పరమాత్మ తత్వం గురించి చెప్పబడింది. ఈ జగత్తుని ఎప్పుడు సృష్టించాడు, ఎలా సృష్టించాడు, అసలు అందులో ఉన్న జీవులేంటి, ఎలా ప్రకటింపబడ్డాయి, అవి ఎలా ఉంటాయి, మళ్ళీ దాని గతి ఏంటి, స్థితి ఏంటి, ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. అందుకే ఇప్పుడు వేదాల్లోంచి సారంగా దాని అంగమే ఈ ఉపనిషత్తులు అంటారు. చాలా ఉపనిషత్తులు ఉన్నప్పటికీ కూడా అందరికీ అన్నీ అందుబాటులో అనుగుణంగా ఎలా అయితే కొన్ని కొన్ని జీవులు ఎలా వెళ్ళిపోతున్నాయి, జ్ఞానం కూడా అలాగే శూన్యం అయిపోతూ వస్తుంది. కొన్ని ముఖ్యమైన ఉపనిషత్తు ఎలా అయితే ఆదిశంకరాచార్యులు ఉన్నారు, ఆయన కొన్ని వాటికి భాష్యం రాశారు ముఖ్యమైన వాటికి. అందులో కొన్ని ఎలా అయితే బృహదారణ్యక ఉపనిషత్తు ఉంది, అందులో కూడా ఏం చెప్పింది, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్నదేంటి, పరమాత్మ. అందుకే నిశ్వసితమస్య వేదాహ అంటే వేదములు ఆ పరమాత్మ యొక్క శ్వాస నుంచి ప్రకటింపబడ్డాయి. శ్వాస ప్రధానం. ఎలా అయితే ఇప్పుడు ఏదన్నా సరే మనకి చాలా పురాణాల ఇతిహాసాల్లో గాథల్లా కూడా ఉంటాయి. ఎట్లా ఉంటాయి కథల రూపంలో అంటే, ఈ శరీరం నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఇప్పుడు నాకు కాళ్ళు పనిచేయకపోయినా నేను జీవించుంటాను, చేతులు పనిచేయకపోయినా జీవించుంటాను, కళ్ళు పనిచేయకపోయినా ఇంకా ప్రాణం ఉంటుంది, అలాగే మాటలు రాకపోయినా ప్రాణం ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్ని అవయవాలు మనకి పనిచేయకపోయినా కూడా ఈ ప్రాణం నిలబడే అవకాశం ఉన్నది. కానీ ఊపిరి పీల్చటం అన్నది నేను మానేసి ఊపిరి వదలటం, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస గాలి తీసుకోవటం వదలటం, ఈ ప్రక్రియ అన్నది నేను మానేస్తే ఏమవుతుందంటే ప్రాణం పోతుంది. అంటే వాయు రూపంలో ఉన్నది ఏంటి అంటే అది నాకు చైతన్యానికి కారణమైనది. అలాగే ఆ పరమాత్మ వేదాల్ని ఆ శ్వాస నుంచి ప్రకటింపచేశాడు. అందుకే ముందుగా ఆ జన్మించిన బ్రహ్మదేవుడి హృదయంలో అవి తెలియపరిచాడు. అక్కడి నుంచి మళ్ళీ సాంప్రదాయంగా పరంపరగా ఎలా వస్తున్నాయి, వాక్కుల రూపంలో గురువు బోధించటం, శిష్యులు నేర్చుకోవటం, ఆ సంప్రదాయం మనకి పరంపరంగా వస్తుంది. అదే తర్వాత తర్వాత తరాలకి అలానే అందజేయబడింది. అందుకే కానీ శృతులు స్మృతులు అంటారు, అంటే విన్నది మళ్ళీ గుర్తు తెచ్చుకోవటం. అందుకే శృతి స్మృతి పురాణానం అంటారు. జ్ఞానం అలాగా చెప్పబడింది, విని దాన్ని వాళ్ళు మననం చేసుకుంటూ ఉన్నారు.
అయితే ఈ పరమాత్మయే మళ్ళీ ఆ వ్యాసుడు రూపంలో ఇంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ పరమాత్మ వ్యాస రూపంలో ఉన్నాడు. అందుకే మళ్ళీ దాన్ని విభాగాలుగా చేసి, ఎందుకంటే అందరూ అన్నీ చదవలేరు. జ్ఞానం ఎంతుందో కాలానుగుణంగా ఎలా అయితే ధర్మం 4 పాదాల మీద ఉన్నది, అక్కడి నుంచి క్రమేణా క్రమేణా కలియుగం వచ్చేసరికి ఒక్క పాదం మీదే ఉంటుంది. అందుకని అవి మళ్ళీ విభాగాలుగా చేశాడు. జ్ఞాన భండాగారంగా 4 విభాగాలుగా చేశాడు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. మళ్ళీ వీటిల్లో భాగాలుగా, వీటిలో అంగాలుగా ఉన్నవి ఏంటంటే ఉపనిషత్తులు. ఒక్కొక్కటి ఎలా అయితే చక్షు ఉపనిషత్తు ఉంటుంది కళ్ళ కోసం. అంటే అసలు ఏంటి? అలాగే ఓంకారానికి సంబంధించి అసలు ప్రణవం అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికి కారణం ఏంటి, దాని అర్థం ఏంటి, దాన్ని ఎలా ఉచ్చరించాలి, అసలు అది ఎందుకు ఉచ్చరించాలి, అది ఏంటి అన్నది కూడా కొన్ని ఉపనిషత్తులు చెప్పబడి ఉన్నాయి. అలాగే తైత్రీయం అని, కఠోపనిషత్తు అని, ప్రశ్నోపనిషత్తు అని, ఇలా బోల్డు బోల్డు ఉన్నాయి. ప్రతిదీ కూడా పరమాత్మ గురించే చెప్పబడి ఉన్నవి. ఆ సారాంశాన్ని చాలా సులభతరంగా ప్రశ్నల రూపంలో గురువుని అడగటం, గురువు దానికి సమాధానం చెప్పటం దానిలాగా. అందుకే వేదాలన్నవి అపౌరుషేయము, ఒక వ్యక్తి ద్వారా రచింపబడినవి, సృష్టించినవి కాదు. అది అసలైన జ్ఞానము. ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోక్కర్లేదు, ఆది నుంచి ఉన్న ఆ పరమాత్మ గురించి చెప్పబడినది. అందుకే పవిత్రమైనవి, దోషరహితమైనవి, అది ప్రమాణము. దేని పడితే దాన్ని ప్రమాణంగా తీసుకోకూడదు. ఎలా అయితే ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలి, నువ్వు ధర్మానికి కట్టుబడి ఎవరైతే నిలబడ్డారు రాముని తీసుకోవాలి ఆదర్శంగా. రావణాసుని తీసుకుంటా అంటే కుదరదు. అందుకే మనుస్మృతి ఇటువంటి వాటిల్లో కూడా ఏం చెప్పారు, భూతం భవ్యం భవిష్యం చ సర్వం వేదాత్ ప్రసిద్ధ్యతి. ఏ ఆధ్యాత్మిక సూత్రమైనా సరే వేదాలే ప్రమాణము. వేదంలో చెప్పబడింది, ఆమోదించింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం డిక్షనరీ రాసుకోవట్లేదు, ఒక డిక్షనరీని చూస్తున్నాం, అందులో ఉన్నది దీనికి అర్థం ఇది అని చెప్తున్నాం కదా. నాకు నేను రాసేసుకుని దీనికి అర్థం ఇదంటే అందరూ అదే అంగీకరించండి అంటే కుదురుతుందా? వేదం ప్రమాణం. అది జ్ఞానగని, దాన్ని మళ్ళీ విశదీకరించి ఆ ఋషులందరూ కూడా దాన్ని స్పష్టం చేయడానికి, సామాన్యమైన వాళ్ళకు కూడా దానికి అర్థం అవ్వటానికి బోల్డు గ్రంథాలు వాళ్ళు రచించారు. అలాగే మనకి ఇతిహాసాలు ఉన్నాయి. ఆ ఇతిహాసాలు ఏవైతే రామాయణం, మహాభారతం, అవి చరిత్ర జరిగిన దాని గురించే రచింపబడి ఉన్నాయి. ఇక్కడ పరమాత్మ యొక్క అవతారాలైనప్పటికీ కూడా అక్కడ అవతారాల రూపంలో ఏ ధర్మాన్ని పట్టుకుని ఎలా ఉన్నాడు, సందర్భాలు అందరికీ వస్తున్నాయి. అయితే తను కూడా ఆ సందర్భాల్లో ఎలా ఉన్నాడు, సమభావంతో సమదృష్టితో ఎలా ఉన్నాడు. పైగా వాల్మీకి మహర్షి రాముడు ఉండగానే రచించాడే. మళ్ళీ దివ్య దృష్టితో ఆ లీలలన్నీ కూడా వివరిస్తూ ఆశ్చర్యకరమైన అసలు ఆ బంధనాలు ఎలా ఉన్నాయి, తండ్రి కొడుకుతో ఎలా ఉన్నాడు, తల్లి కొడుకుతో ఎలా ఉంది, అలాగే తల్లిదండ్రుల పట్ల ఆ బిడ్డ ఎలా ఉన్నాడు, తమ్ముడితో అన్న ఎలా ఉన్నాడు, అన్నతో తమ్ముడు ఎలా ఉన్నాడు, అలాగే కొడుకులతో ఎలా ఉన్నారు, భార్యతో ఎలా ఉన్నారు, రాజు ఎలా ఉండాలి, అలాగే భార్యాభర్తల మధ్యన ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అక్కడ ఆ బంధనాల నుంచి ధర్మాన్ని తప్పకుండా ఎలా నువ్వు నడుచుకోవాలి ఆచరించి చూపించబడ్డాయి. అది మనకి ఆదర్శము. అది 24,000 శ్లోకాలతో రాసిన రామాయణము. అది మళ్ళీ చాలా భాషల్లో చాలా లౌకికంగా అందరికీ అర్థం కావటానికి చాలామంది దాన్ని మళ్ళీ చక్కగా ప్రాంతీయ భాషల్లో కూడా దాన్ని రచించారు. ఎందుకు అది ఇప్పటికీ ఆదరణ పొందుతుంది? నిన్న మొన్న జరిగింది కాదే రామాయణం. ఎందుకంటే ధర్మం ఉన్నది కాబట్టి, ఆ ధర్మమే నడిపిస్తుంది. దాన్ని పట్టుకోవటం నువ్వు నేర్చుకోవాలి. అందుకే అది ప్రజల యొక్క ఆదరణ ఇప్పటికీ పొందుతుంది, ఎప్పటికీ పొందుతూనే ఉంటుంది. అలాగే మహాభారతం ఉంది, అందులో భాగమే ఈ భగవద్గీత. అది పెద్ద కావ్యం, 1,00,000కు పైగా ఉంటాయి శ్లోకాలు. పర్వాలు ఉన్నాయి, 18 పర్వాల్లాగా ఈ 18 అధ్యాయాల్లాగా భగవద్గీతలో ఎలా ఉన్నాయో అలాగే అందులో కొన్ని పర్వాలు ఉన్నాయి. అక్కడ ప్రతి దశలో కూడా నువ్వు చెయ్యవలసిన ధర్మం ఏంటి, ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎలా ఉంటాడు, ధర్మాన్ని వదిలేసిన వాడు ఎలా ఉంటాడు, భక్తితో ఉన్నవాడు ఎలా ఉంటాడు, జ్ఞానం లేనివాడు ఎలా ఉంటాడు, అవన్నీ కూడా స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. ఈ పురాణాల్లో మళ్ళీ మనకి ముఖ్యమైనవి 18 అంటారు, ఉపపురాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు రాశారు? దానికి ఇప్పుడు శివపురాణం ఉందంటే శివుడు గురించి చెప్పదే, పరమాత్మ తత్వం గురించి చెప్తుంది. విష్ణు పురాణం అంటే అక్కడ విష్ణువు వేరు, ఇక్కడ శివుడు వేరని కాదు అక్కడ అర్థం. పురాణం యొక్క సారాంశం ఏంటంటే పరమాత్మ తత్వాన్ని అర్థమయ్యేలాగా జరిగిన దాని గురించి, మళ్ళీ దానిలో ఉన్న తారతమ్యాలు, అలాగే
భేదభావ దృష్టి తొలగించుకోవటానికి జ్ఞానమన్న చక్షు ఒక వికసన కోసం అక్కడ స్పష్టతతో చెప్పబడి ఉన్నది. అన్ని పరమాత్మ యొక్క స్వరూపాలే, ఆయన యొక్క దివ్య లీలలవన్నీ కూడా అయి వివరించబడి ఉన్నాయి. తత్వజ్ఞాన బోధ జరుగుతుంది పురాణాలలో. ఈ జగత్ యొక్క సృష్టి ఎలా జరిగింది, లయం ఎలా జరిగింది, అసలు మళ్ళీ పునః సృష్టి ఎలా జరుగుతుంది, అసలు మానవ జాతి ఎలా ఉంటే నువ్వు ఉద్ధరింపబడతావు, నువ్వు వచ్చింది ఎక్కడి నుంచి, నువ్వు ఉన్నది ఎక్కడ, నువ్వు వెళ్ళేది ఎక్కడికి, అసలు నీ జీవితంలో జరిగే ప్రతిదానికి కూడా సాక్షిగా ఉన్నది ఎవరు, అలాగే కొంతమంది వంశాల యొక్క చరిత్ర, ఇవన్నీ పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. అలాగే భాగవతం ఉన్నది. అంటే ప్రతి దాంట్లో కూడా సర్వోన్నతమైన ధర్మాన్ని ఎలా పట్టుకోవాలి, నిస్వార్థంగా స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటి, నువ్వు ఎలా ఉండాలి, భవబంధనాల్లో ఉంటూనే బంధనాల్లో చిక్కుకోకుండా విడివడిపోవాలి అంటే ఆ తత్వాన్ని గ్రహించాలి. అవన్నీ చక్కగా వర్ణింపబడి ఉన్నాయి. అలాగే షడ్ దర్శన అంటారు. అంటే ఇక్కడ కొన్ని కొన్ని రకాలుగా కొన్ని రాశారు. మీమాంస అంటారు. అయితే జమినీ మహర్షి రచించింది. అంటే అసలు కర్మలు ఎలా చేయాలి, పూజాది క్రతువులు ఏంటి, అసలు పూజ ఎందుకు చేస్తున్నావు, క్రతువు ఏంటి అని. అన్నిటికీ ఒకటే కదే మంత్రం, మారుతూ ఉన్నాయి, అన్నిటికీ ఒకటే కదే. అలాగే వేదాంత దర్శనం అని ఆ వేదవ్యాస ముని రచించింది. అంటే సత్యం అన్నది ఏంటి, ఏది పరమ సత్యం, ఆ స్వభావం ఏంటి అని. మళ్ళీ న్యాయ దర్శనం అని, వైశేషిక అని, యోగ దర్శనం అని, సాంఖ్య దర్శనం అని, ఇలా చాలా రకాలుగా రుచులు తెలిసేలాగా, ఎలా అయితే షడ్ రుచులు అంటారో అలాగా ఇక్కడ అన్ని రకాలుగా ఈ భౌతిక శక్తి అన్నది ఏంటి, ప్రకృతి ఏంటి, అసలు నీకు భక్తి ఎలా ఉండాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి, మన ధర్మం ఏం చెప్తుంది అంటే శాస్త్రాలు పురాణాల ఇతిహాసాల రూపంలో కొల్లదిగా ఉన్నాయి. అయితే అన్నీ చదవటం ఈ జన్మ సరిపోదు, అసాధ్యం. అయితే ప్రతి ఒక్క గ్రంథంలో ఉన్నది కూడా ఆ పరమాత్మ గురించి ఆ నమ్మకం విశ్వాసం ఉండాలి. దివ్య జ్ఞానం, అందుకే మనం గురువుని ఆశ్రయించాలి అంటారు. ఎందుకంటే నేను అన్ని చదవడానికి అన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఈ జన్మ సరిపోదు, నాకున్న జ్ఞానం అంతకన్నా సరిపోదు. అలాగే శాస్త్ర గ్రంథాలు బ్రహ్మసూత్రాలు అంటారు, అందులో వేదాంత దర్శనం కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, భౌతిక శరీరం అంటే ఏంటి, అసలు పరమాత్మకి దీనికి సంబంధం ఏంటి, అసలు నేనేంటి, అసలు నా ఉనికి ఏంటి, ఆ స్పష్టత తెలుస్తుంది. అందుకే ప్రమాణం అన్నది వేదము. ఆ వేదాంత దర్శనం అన్నది మళ్ళీ మనకి అది కూడా వ్యాసుల వారే రచించారు. అంటే పండితుడికి ఉన్నంత జ్ఞానం పామరులైన మనకి ఉండదు. ఆ తత్వ సిద్ధాంతాలు ప్రమాణంగా తీసుకుంటున్నాం కానీ మళ్ళీ దాన్ని గ్రహించాలి. ఇది ఉప్పు, ఇది పంచదార అంటే సరిపోదు. ఉప్పుని దేనికి వాడాలి, ఉప్పు వల్ల ఏంటి లాభం, అలాగే ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది తెలియాలి, అలాగే ఈ పంచదార ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పంచదార వల్ల నాకేంటి లాభం నష్టం, అదే దేనికి సాన్నిధ్యంగా ఉండాలి, దేనికి ఉండకూడదు, దేనితో ఉన్న ఏది లభించింది అదే నాకు మహాప్రసాదం అన్న భావనతో ఉండటము. ఆదిశంకరాచార్య భాష్యాలు రాశారు, బోల్డ్ రాశారు, ఆత్మబోధ తత్వబోధ ఇన్ని సిద్ధాంతాలతో కూడుకుని చాలా విస్తారంగా ఆయన చాలా రాశారు. ఆ వేదాంత పారిజాత సౌరభం అని కూడా ఒక గ్రంథాన్ని రచించారు. కొంతమంది అలాగే ద్వైత అద్వైత వాదాల గురించి ఆ రామానుజాచార్య వాక్యాల్లో శ్రీభాష్యం అని ఇలా బోల్డ్ ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా మనకి లెక్క తరగని గనిలాగా అన్నీ చదవటానికి మనకి సరిపోదు. కాబట్టి ఏదో ఒక్కటి మూలం అన్నది పరమాత్మ సిద్ధాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. అందుకే ఇక్కడ క్షేత్రం గురించి క్షేత్రజ్ఞుడి గురించి కూడా చాలా రకాలుగా ముందే చెప్పబడి ఉన్నాయి. ఇవన్నీ చెప్పబడి ఉన్నాయే పదాల కింద బోలు రకాలుగా దీన్ని అన్నీ చెప్పారు. ఆ వేదాంతాన్ని అనుభవంలోకి తెచ్చుకునేలా ఆ లక్ష్యాన్ని తత్వాన్ని తెలుసుకోవటం, ప్రతిదాని యొక్క మూలం ఏంటి అంటే ఆ పరమాత్మ తత్వాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవటానికి ఆ సారాన్ని ఇప్పుడు ఎలా అయితే అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా అవన్నీ మనకి చక్కగా వాళ్ళందరూ కూడా వివరించి చెప్పారు ఆ సారాంశాన్ని. ఇప్పుడు నేను అవంతా కూడా నీకు సంక్షిప్తంగా ఇప్పుడు చెప్తాను అని చెప్తున్నాడు. ఈ విధంగా ఋషులు ఏవైతే వేదాలు కానీ బ్రహ్మసూత్రాలు కానీ ప్రతిదీ కూడా ప్రమాణం ఏంటి, మళ్ళీ వేదమే. నీకు ఇదంతా కూడా నేను సంక్షిప్తంగా చెప్తాను అంటే ఇక్కడ ముందు నుంచి ఆ జ్ఞానం, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళు రచించారు వీళ్ళు రచించారంటే కూడా అది వీలు కాదు. జ్ఞానవంతుల్లో జ్ఞానానికి కారణం ఎవరు, పరమాత్మ. ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞకి కారణం ఎవడు, పరమాత్మ. ప్రతి దానిలో కూడా ఆధిపత్యానికి కారణం ఎవరు, రాజుగా ఉండదగినటానికి అన్ని అర్హతలు ఇచ్చింది ఎవరు, పరమాత్మ. బలవంతుల్లో బలానికి కారణం పరమాత్మ. అలాగే చక్షు చూడగలుగుతుంది కారణం పరమాత్మ. పైగా దివ్య దృష్టి కానీ ఆ జ్ఞానం కానీ వికసన కలగటానికి కారణం మళ్ళీ పరమాత్మ.
ఇక్కడ విభజించింది తానే, మళ్ళీ దాన్ని స్పష్టత చేకూరేలాగా అందజేసింది తానే, ఇప్పుడు మళ్ళీ నీకు చెప్పేది తానే అన్న భావన. అవన్నీ మీకు అర్థం కాలేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్తానన్నట్టుగా కాదు చెప్పేది, అక్కడ చెప్పబడింది కూడా ఆ పరమాత్మ ముఖతహే. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 5th శ్లోక సంపూర్ణం.